హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకోసం గ్రీన్ చిల్లీ చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం చికెన్ మసాలా కోసం ఈ దినుసులు తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, పచ్చిమిరపకాయలు, మీ కారంకి తగ్గట్టు పచ్చిమిరపకాయలని అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఒక 4 వరకు వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి, మిరియాలు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. అప్పుడే ఆ చిల్లీ చికెన్కి ఆ కొత్తిమీర ఫ్లేవర్ తరిగి సూపర్గా ఉంటుంది. టేస్ట్ అనేది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాట్ పెట్టుకొని పాట్ వేడైన తర్వాత అందులో 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్న చికెన్ని ఈ పాట్లోకి యాడ్ చేసుకోవాలి. ఏంటక్క మీరు చికెన్ కూడా పాట్లోనే చేస్తున్నారు అనుకుంటున్నారా? మనం తినే ఫుడ్ ఏదైనా హెల్తీగా ఉండాలంటే కంపల్సరీ ఏదైనా పాట్లో చేసుకోవాల్సిందే కదండి. అందుకే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఏంటక్క మీరేమో చెప్తారు పాట్లో చేసుకోమని. పాట్లో చేసుకుంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఈ బిజీ లైఫ్లో మాకంత టైం లేదు అనుకుంటున్నారా? నో ప్రాబ్లం అండి, పాట్లో కూడా చాలా త్వరగా అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే చూస్తారుగా చికెన్ అనేది ఎంత ఫాస్ట్గా ఉడికిపోతుందో. మన బిజీ షెడ్యూల్, బిజీ లైఫ్ అంటున్నామండి. దేనికోసం? ఏది చేసినా మన హెల్త్ బాగుండాలి కదండి. ఫస్ట్ మన హెల్త్కే కదా ప్రిఫరెన్స్. అందులో మనమే కాదు మన పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉండాలంటే కొంచెం టైం మనం స్పెండ్ చేయక తప్పదు. ఇలా పాట్లో చేసుకోవడం వల్ల మనం వే ఆఫ్ కుకింగ్ అనేదన్నా కొంచెం ఆర్గానిక్ వేలో మార్చుకొని హెల్త్ అనేది బాగా కాపాడుకుందాం. ఇప్పుడు దీని మీద లిడ్ క్లోజ్ చేసి కాసేపు ఉడికించుకోవాలి. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించారా? నేను ఇందులో ఒక్క డ్రాప్ కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు. బట్ దాంట్లో వాటర్ వచ్చాయి కదక్క అని అడుగుతారు కదా. అవునండి, ఆటోమేటిక్గా చికెన్లో వాటర్ అనేది మనకు వస్తాయి. అదే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇదే కాదండో, ఇంకా కొంచెం వాటర్ కూడా వస్తాయి. వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎంతో ఈజీగా ఎట్లా చేసుకుంటామో ఈ వీడియోలో చూసేద్దాం మనం. మళ్ళీ కాసేపు లిడ్ని క్లోజ్ చేసి ఇంకొంతసేపు చికెన్ని ఉడికిద్దాం. చూసారా వాటర్ అనేది ఎన్ని వచ్చాయో? ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆ ఫ్లేవర్ అనేది బయటికి వెళ్ళకుండా మళ్ళీ లిడ్ క్లోజ్ చేద్దాం. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసి ఒకసారి బాగా కలుపుకుందాం. బాగా కలిపిన తర్వాత ఇందులో వాటర్ అనేవి పూర్తిగా ఇంకిపోయే వరకు మనము వెయిట్ చేయాలండి. అప్పుడే ఆ వాటర్లో ఆ చికెన్ అనేది బాగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది ఉడికిపోతుంది. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి కాసేపు సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. చూసారా ఎన్ని వాటర్ వచ్చాయో? ఇందులో ఒక్క చుక్క కూడా మనం ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయలేదు. బట్ చికెన్లో ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి. ఈ వాటర్తోనే చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూసారా ఎన్ని వాటర్ వచ్చాయో? అవే మీకు చూపిస్తున్నానండి. ఆల్మోస్ట్ ఈ వాటర్ అన్నీ ఇంకిపోయే తలికి మనకు చికెన్ మొత్తం అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. అందులో త్వరగా కూడా కుక్ అవుతుంది. సో ఈ ఛానల్ని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, మర్చిపోవద్దండి.
మళ్ళీ కాసేపు లిడ్ క్లోజ్ చేసి ఇప్పుడు ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ చికెన్ అనేది మనకి ఉడికిపోయిందండి. మీకు చూస్తే తెలిసిపోతుంది. వాటర్ కూడా 50% అయిపోయాయి. ఈ స్టేజ్లో బాగా కలుపుకొని మనం ముందుగా మిక్సీ కొట్టి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అబ్బా, నిజంగా ఈ స్మెల్ అయితే సూపర్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ఇదే మాట చెప్తారు. ఈ వేలో కానా ఈ విధంగా మీరు ఈ చికెన్ కానా ఫ్రై చేసుకుంటే ఇంట్లో ఒక్క పీస్ కూడా మిగలదండి. అందరూ పోటీ పడి మరీ తినేస్తారు. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. మన పూర్వీకులు అసలు బీపీ, షుగర్ అనేవి చూసామా అండి? చూడలేదు కదా. మన ఇప్పుడెందుకు చిన్న వయసులోనే బీపీ అని, షుగర్ అని, థైరాయిడ్ అని రకరకాల జబ్బులు వింటున్నాము. సో వాటన్నిటికీ ఒకటే సీక్రెట్ ఏంటి? వాళ్ళ వే ఆఫ్ ఫుడ్డింగ్ అనమాట. వాళ్ళంతా ఇలా పాట్లో వండుకొని చాలా హెల్తీగా కుక్ చేసుకొని తినేవాళ్ళు. అందుకే వాళ్ళకు ఎన్ని సంవత్సరాలైనా అలాంటివనేవే తెలియవు. కాబట్టి మనం కూడా అదే మాటని ఫాలో అవుదామా? చూసారు కదండి, చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా తేలింది అంటే మీ చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందని తెలుసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారండి, ఎంతో సింపుల్గా, ఈజీగా, హెల్తీగా చిల్లీ చికెన్ ఎలా రెడీ అయిపోయిందో. ఈ పచ్చిమిర్చి చికెన్ని చూస్తేనే తినాలనిపిస్తుంది కదూ. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.